వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సినిమాలో రవితేజ మహిళలకు ఎలా గుండుగిస్తాడు గుర్తుండే ఉంటుంది. చాలామంది ఈ సినిమా చూసే ఉంటారు. సేమ్ అలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో జరిగింది. తమిళనాడులోని సేలం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఓ మహిళకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేస్తాడు. కరోనా కంటే డేంజర్ రోగం ఒకటి విదేశాల్లో వ్యాపించింది, అది ఇండియా కూడా వచ్చేస్తుంది. అక్కడి ప్రజలు గుండు గీసుకోవడం ద్వారా ఈ రోగం నుంచి రక్షణ పొందారు. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అవలంబించబోతోంది. ప్రతి ఒక్కరూ గుండు గీసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా అందిస్తుంది అంటూ అజ్ఞాత వ్యక్తి ఫోన్లో చెప్పాడు. అంతేకాదు, అజ్ఞాత వ్యక్తి గుండు గీసుకున్న మహిళలకైతే 15,000, అమ్మాయిలకైతే 45,000, పురుషులకు ల్యాప్టాప్, ఇలా రకరకాల ఆశలు చూపాడు. అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలియదు కానీ ప్రభుత్వ కార్యాలయం నుంచే ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. ఏముంది, ఆ మహిళ ఈ విషయం ఇరుగు పొరుగు వారికి చెప్పేసింది. అప్పనంగా డబ్బులు వస్తాయనుకున్నారేమో, అందరూ గుండు గీసేసుకున్నారు. ఇక డబ్బులు కావాలి కదా, ఆ డబ్బుల కోసం ఆ వచ్చిన ఫోన్ కాల్కి మళ్ళీ ఫోన్ చేశారు. ఏముంది, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్. మహిళలు లబోదిబోమంటూ పోలీసుకు కంప్లైంట్ ఇచ్చారు. மொட்டை அடிச்சது இங்கே தான் அடிக்க சொல்லி அவங்க தான் வர சொன்னாங்க சார். அடின்னு சொன்னாங்க. அதுக்கு பிற்பாடு சார் நான் மொட்டை அடிச்சிட்டோம். எத்தனை பேருங்க? 3 பேர் தான் மொட்டை அடிச்சிட்டோம். அப்புறம் எல்லாம் நிறைய பேர் நின்றுட்டு ஃபோன் பண்ணி காசு ஆளுக்கு 15,000 கொடுக்குறோம். எல்லாம் இது மாதிரி கொரோனா வைரஸ் வருது, இதெல்லாம் ஒரு 18 பேருக்கு டோக்கன் வந்துருக்குது, வந்து நீங்கள் எல்லாம் மொட்டை அடிச்சுக்காங்க, நாங்கள் கொண்டாந்து காசு கொடுத்துட்றோம், உங்களை ஃபோட்டோ பிடிச்சிக்கிட்டு போகிறோன்னு தான் சொன்னோம். అచ్చం రవితేజ బురిడి కొట్టించినట్టుగానే ఇతను కొట్టించాడు కదా. అక్కడ రవితేజ తన మిత్రుడి వ్యాపార వృద్ధి కోసం ఇలా మహిళలను మోసం చేస్తాడు. ఇక్కడ ఇతనికి ఏం అవసరం వచ్చిందో, ఏం లాభమో కూడా అర్థం కాదు. ఓ అజ్ఞాత వ్యక్తి ఒక అజ్ఞాత ఫోన్ కాల్, మహిళలను మోసం చేశాడు. మహిళలు గుండు గీసుకున్నారు. కనీసం ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిందా, నిజంగా రోగం వచ్చిందా, ఎందుకు గుండు గీసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ ఆలోచించకుండా ఆ మహిళలు టపాటపా గుండు గీసుకున్నారు. మరింత అమాయకత్వమా? ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో ఆకతాయి ఆట పట్టించేందుకు చేశాడు. దాన్ని నమ్మేసి మహిళా మండలందరూ అందమైన పురులకు త్యాగం చేశారు, గుండ్లు గీసుకున్నారు. ఇంతకంటే విచిత్రం ఏముంటుంది?